తనుష్క గారు, చాలామందిని ఏవో ఒక దుష్ట శక్తులు బాధ పెడుతూ ఉన్నాయి. మాకు తెలియకుండానే ఏదో మెంటల్ పీస్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒక చెడు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో అస్సలు మంచి జరగట్లేదు అంటూ ఉంటారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది, వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక దుష్ట శక్తి ఉన్నదంటే ఒక నెగిటివ్ వైబ్రేషన్ తెలుస్తూ ఉంటాయి ఇంట్లో. దానివల్ల ఏమవుతుందంటే ప్రశాంతం ఉండదు, సంచలంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక సమస్యలు, ఆరోగ్యం బాగాలేదని, బట్ ఇంట్లో ఏదో గొడవలని ఇట్లా బాధపడుతూ ఉంటారు. కానీ దీనికి ఒక చిన్న రెమెడీ ఉంటుందిమా. ఇది ఎందుకంటే ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇంత బాధపడే అంటే మన ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఒకరోజు ఏం చేయాలంటే మనం బయట నెమిలి పింఛం తెచ్చుకోవాలి. అది ఎట్లానంటే బయట షాప్లో దొరికినా తెచ్చుకోవచ్చాము, లేదు ఎక్కడన్నా వాళ్ళకి ఎక్కడన్నా కింద దొరుకుతుందంటే ఎక్కడన్నా బయట ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. ఒకసారి అవి ఏం చేయాలంటే 3 నెమిలి పింఛం తెచ్చుకోవాలి. సో అది కూడా ఏంటంటే ఆ నెమిలి వచ్చి ఎట్లానంటే మనకు వచ్చి ఒక చిన్న ఇది ఆ స్టిక్ లాగా ఉంటాయి కదా, దాన్ని ఒక సైజ్ కట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఒక చెంబులో వాటర్ పోసి దాంట్లో కుంకుమ వేయాలి. కుంకుమ వేసి దాని తర్వాత ఏం చేయాలంటే ఈ నెమిలి పింఛము 3 తీసుకోవాలి. అంటే మనకు ఎట్లా అంటే 3 ఫెదర్స్ వస్తాయి కదా, అట్లా అవి తీసుకొని దాంట్లో అది కూడా చూడండి సైజ్ కూడా జస్ట్ ఒక 1 ఫీట్ ఉండేలాగా చూస్తే అసలు మనకు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉంటే త్రిశూలం అంటే వేలులాగా ఉంటాయి చూడండి, ఆ షేప్లోనే ఉంటుంది అవి చూడడానికి. సో అవి తీసుకుని వచ్చి అది ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంట్లో దీపం వెలిగిస్తాము, అగరబత్తి ముట్టించేసి ఒక చిన్న చెంబులో దాంట్లో కొంచెం వాటర్ అంటే ఫుల్గా వాటర్ పోసి దాంట్లో కుంకుమ వేసేసి తర్వాత ఈ నెమిలి పింఛంని అక్కడ పూజ గదిలో పెట్టాలి. యాక్చువల్గా నెమిలి పింఛం ఎందుకు పెడతారు అనే విషయం మీకు చెప్తాను. ఎప్పుడైనా కూడా చూడండి, నెమిలి పింఛంతో అసలు మన జనరల్గా బయట వెళ్తున్నప్పుడు కూడా ఒక అగరబత్తి అది సాంబ్రాన్ని వేసేసి కూడా మన మీద పెడతారు చూడండి. అంటే మన బాడీలో ఏదైనా నెగిటివ్ ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట. సో అది కాకుండా ఏంటంటే దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, స్వామి వారికి సంబంధించింది. సో నెక్స్ట్ మనం కొన్ని ఇళ్ళల్లో ఇట్లా అవి పెట్టడము. అప్పట్లో రాజులు కూడా ఏం చేస్తారు, వాళ్ళకి అప్పుడు ఏసీ ఫ్యాన్ అవన్నీ ఉండవు కదా. సో ఆ నెమిలి పింఛంతోనే ఏం చేస్తారు, దాన్ని విసనకర్రతో విసురుతూ ఉంటారు కదా. ఇవి కూడా ఏమవుతుందంటే వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి చేస్తూ ఉంటారనమాట. సో ఇది వచ్చి చాలా మంచిది. ఇంట్లో అవి మనం అసలు ఆ చెంబులో పెడతాం కదా, ఇవి మన ఇట్లనే ఒక మంగళవారం రోజు పెడతాము. సో అది లేకపోతే వాళ్ళకి ఏంటంటే అవి 3 రోజులు అట్లా ఉంచేసి తర్వాత తీసి మళ్ళీ ఫ్రెష్గా అట్లనే వాటర్ పోసి ఇలా పెడుతూ రావచ్చు. ఇది పూజ రూమ్లో పెట్టేసుకోవడం మంచిది. కొంతమంది ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ ఈశాన్యం కార్నర్లో పెట్టవచ్చు. సో అక్కడ కూడా మనం ఒక చిన్న చెంబులో నీళ్ళు పోసి ఒక స్టూల్ వేసి దాని మీద చెంబులో నీళ్ళు పోసి ఇవి సేమ్ నెమిలి పింఛం పెడితే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇంట్లో వస్తుంది. అందులో ఆ వాటర్ ఉంది చూడండి, దాన్ని ఇంట్లో చల్లాలి, అది వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకు అది దేవుడు వైబ్రేషనే ఉంటుంది కాబట్టి మనం ఏదైతే లైట్గా కుంకుమ కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. అయితే ఇంట్లో చల్లడం వల్ల మంచి జరుగుతుంది. ఇది చేస్తే నెగిటివిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుందేమో. సో ఎవరైనా కానీ చేసుకోవచ్చు. ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉన్నవాళ్ళు ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ గురించి చేయాలి. సో కొన్ని జాతకాలకు ఏమవుతుందంటే ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు జాతకం చూసుకుని దాని తర్వాత ఆ నెగిటివిటీలోంచి బయటపడవచ్చు. చూసారు కదండి, ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంటే దుష్టశక్తి ప్రభావం పోయి మానసిక ప్రశాంతత దొరకాలి అంటే చిన్న చిన్న రెమెడీస్ పాటించి కూడా మనం స్వయంగా చేసుకోవచ్చు. దాని గురించి ఇప్పుడే తనుష్క గారు వివరించారు, చాలా చక్కగా వివరించారు. మీకు కూడా పర్సనల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాని నుంచి ఆ సఫకేటింగ్ నుంచి బయటపడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. 100% రిజల్ట్ ఉంటుంది.